కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం కారణమని మాజీ మంత్రి ధర్మన ప్రసాద్ రావు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యా వైద్యం ప్రైవేటు పరం చేయడం పేద ప్రజలను నిలువుదోపిడీ చేయటమేనని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ వల్ల వైద్య విద్యలో విలువలు, నాణ్యమైన వైద్యం దిగజారుతున్నాయన్నారు. తమ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైసీపీ పోరాటం చేస్తుందని, ప్రజలు మేధావులు సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా శత్రువులైనా అంగీకరించి తప్పదు. వైద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినామో మీ అందరికీ తెలుసు. ఒక డాక్టర్ స్వయంగా ఊరొచ్చి పేషెంట్ ని కలిసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. డాక్టర్ ఇంటికి వెళ్ళి చేసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. కొత్త పిహెచ్సి, విలేజ్ క్లినిక్స్, ఆగరి ఉద్దానం లాంటి ప్రాంతంలో ఒక రీసెర్చ్ హాస్పిటల్, మారుమూలైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో కూడా మీరు చూడండి. గడిచిన 80-90 సంవత్సరాలుగా కిడ్నీ మంచి నీరు దొరకకపోవడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి, చనిపోతున్నారని అన్ని రాజకీయ పార్టీలు గొడవ పెట్టాయి. కానీ ఎవరు పూర్తి చేయలేకపోయారు. అది రాజకీయంగా ఉపయోగించుకున్నారు స్లోగన్స్ ని. అధికారం వచ్చిన తర్వాత ఈ కిడ్నీస్ పాడవడానికి కారణమైనటువంటి మంచినీరుని తేవడం అనేది ఒకటైతే, వచ్చినటువంటి వారికి వైద్యం చేయించి ఆదుకోవడం ఇంకోటిగా 2 పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ జిల్లాలో తీసుకొట్టుకోండి. మన కళ్ళెదురుకు మనం చూసాం. 800 కోట్ల రూపాయలు ఇచ్చి ఎర్రమండలో నుంచి రిజర్వాయర్ నుంచి నీరు తీసుకుపోయి సర్ఫేస్ వాటర్ అందించే కార్యక్రమం చేసి గ్రౌండ్ వాటర్ ని తాకకుండా నిలువు నుంచి గెలిచి వాడి కిడ్నీ పాడవడం కలిసి ఒక 100 కోట్లు పెట్టి పలాసలో ఒక రీసెర్చ్ హాస్పిటల్ ని శాంక్షన్ ఇచ్చి నిర్మాణం చేసి ఓపెనింగ్ చేసి ఈవేళ వైద్యం అందించేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లే, మేమున్నటువంటి ప్రభుత్వ కాలంలోనే చేసినామని మీరేం చేస్తారు చెప్పండి. వైద్యానికి సంబంధించి మీరేం చేశారు? గడిచిన 5 సంవత్సరాల కాలం మీ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా. ఒక్క మెడికల్ కళాశాల ఎక్కడైనా ప్రభుత్వం వైద్యం కిందించారా? 17 కళాశాలలో వైద్యంలో వస్తే ఇంటిల్లి 10 వైద్యులు ప్రతి గ్రామంలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తే, ప్రతి ప్రజలకి ఒక వైద్యుడు ఆ కుటుంబాల్లోనే ఉండేటువంటి పరిస్థితి వస్తే, అది సమాజానికి అవసరమా? అలాంటి పరిస్థితులు రాకుండా మీరు అడ్డుకునేటువంటి